హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు మనం 7th క్లాస్ సైన్స్లో మనము 8th లెసన్ అయినటువంటి ఎయిర్, విండ్స్ అండ్ సైక్లోన్స్ లెసన్ అయితే నేర్చుకోబోతున్నాం. మన అందరికీ తెలిసిన విషయమే, మనము 6th అండ్ 7th సైన్స్కి మనము బయోసైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ రెండు విధాలుగా విభజించడం జరిగింది. అలాగే మనకు స్కూల్ అసిస్టెంట్ మిత్రులకు ఉపయోగపడే విధంగా మళ్ళీ వాళ్ళు 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్కి ఇంటర్ లింకేజ్గా ఉండడానికి అట్లా చేసుకున్నాము. అలాగే మనం ఎస్జిటి మిత్రులు కూడా అలాగే చేసుకుంటే మనకు కాన్సెప్ట్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. అలాగే మన దగ్గర సిడిపి, తెలుగు అండ్ మనకు వచ్చేసి సైన్స్ అండ్ సోషల్ ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం 8th క్లాస్ వరకు. సో ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ అనేవి ఎక్కడా లేవు తెలంగాణలో. సో కాబట్టి ఆన్లైన్లో మేము ఫ్రీగా అందిస్తున్నాం యూట్యూబ్ ద్వారా. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్ అందరికి చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని. ఓకే, మనము డైరెక్ట్ పాయింట్లో వెళ్ళిపోదాం. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేస్తున్నాము. ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో మిగతాయి మీరు అంటే క్లాస్ ముందైనా క్లాస్ వెనకాలైనా ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ చదవాల్సిందే. ఓకే, వితౌట్ టెక్స్ట్ బుక్ ఈ క్లాస్ వింటే మీకు ఏం అర్థం కాదు. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. విండ్ అంటే ఏంటిది? మూవింగ్ ఎయిర్, కదిలే గాలిని పవనం అంటారు. ఓకే, తర్వాత మళ్ళీ ఇంకొకటి చూసుకున్నట్లయితే ఎయిర్ ఆక్యుపైజ్ ద స్పేస్ అరౌండ్ అస్. మన చుట్టూ ఉన్నటువంటి స్పేస్ దేంతో నిండి ఉంది? ఎయిర్ తోటి నిండి ఉంది. అలాగే నెక్స్ట్, ఎనీ ఎంటీ గ్లాస్ ఆర్ కంటైనర్ ఫుల్ ఆఫ్ ఎయిర్. మనకి ఇప్పుడు గ్లాస్ ఉంది, ఈ గ్లాస్ అనేది ఎంటీగా ఉంది, కానీ మనం ఏమనుకుంటాం? ఎంటీగా ఉంది అని అనుకుంటాం. అది రాంగ్. అది ఎయిర్ తోటి ఫుల్ అయ్యి ఉంది. ఓకే, కానీ మనకు కనబడది కదా. నెక్స్ట్, బైసికిల్ ట్యూబ్ ఆర్ ఎనీ వెహికల్ ట్యూబ్ బ్రష్డ్ వెన్ ఇట్ ఓవర్ ఫిల్డ్ విత్ ఎయిర్. మనం ఎప్పుడైనా కూడా చూస్తుంటాం కదా, పంచర్ అంటే కొన్ని అంటే బయట ఆబ్జెక్ట్స్ తోటి కాకుండా ఎయిర్ ఫుల్ అయ్యి ఉంటే అది బ్రస్ట్ అయిపోతుంది, అంటే పగిలిపోతుంది. ఎందుకు? బైసికిల్ అంటే సైకిల్ కానివ్వండి, మన వెహికల్స్ ఏ ట్యూబ్ అయినా, ఎందుకంటే దానికి ఎక్కువ ఎయిర్ అయిపోతుంది కాబట్టి అది పగిలిపోతుంది. ఓకే, తర్వాత ఎయిర్ యొక్క క్యారెక్టర్స్ చూసుకున్నట్లయితే మనము ఎయిర్ హ్యాస్ ప్రెషర్, ఎయిర్ ఎక్స్పాండ్స్ ఆన్ హీటింగ్, హాట్ ఎయిర్ ఈజ్ లైటర్ దెన్ కోల్డ్ ఎయిర్. ఓకే, మళ్ళీ ఎయిర్ మూవ్స్ ఫ్రమ్ ద రీజియన్ వేర్ హై ప్రెషర్ టు లో ప్రెషర్. ఓకే, ఇవి కంపల్సరీగా మనకు అడుగుతారు. మనకు ఆల్రెడీ టీజీ టెట్లో అడిగారు ఒకటి దీనికి సంబంధించింది, మొన్న జూన్లో జరిగినటువంటి 2025లో. కాబట్టి మేము ప్రతి ఒక్కటి కూడా అనాలిసిస్ చేసి చెప్తున్నామండి. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ కొడతలేరు, ఎందుకు కొడతలేరు మరి మీకే అర్థం కావాలి. మీకు ఇష్టం లేదు కావచ్చు మరి. ఓకే, నెక్స్ట్, ద ల్యాండ్ హీట్స్ అప్ ఫాస్టర్ దెన్ ద సీ. ఓకే, ల్యాండ్ ఉంది, అలాగే సీ ఉంది. దీంట్లో ఏది ఫాస్ట్గా వేడెక్కుతుంది అంటే, హీట్ ఎక్కుతుంది అంటే ల్యాండే అట, ఫాస్టర్ దెన్ సీ. ఓకే, మళ్ళీ నైట్ అప్పుడు ఏంటిది? ఏది కూల్ ఎక్కువ అవుతుంది అంటే ఇదే కూల్ ఎక్కువ అవుతుంది. సో అట్లా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 9th లెసన్లో ఓకే మనము రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ గురించి నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ మనము ద మూవింగ్ ఎయిర్ క్రియేట్స్ లో ప్రెషర్. ఇప్పుడు మూవింగ్ ఎయిర్ ఉంటుంది కదా, అది లో ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. వెన్ వీ మూవ్ అవర్ హ్యాండ్ దేర్ ఈజ్ ఏ మూమెంట్ ఆఫ్ ఎయిర్ కాజ్డ్. మనం ఎప్పుడైతే మన హ్యాండ్ని మూమెంట్ చేస్తామో దానికి ఏంటిది? మూమెంట్ ఆఫ్ ఎయిర్ అనేది కూడా ఉంటుందట. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ చూద్దాం, కొన్ని ఉన్నాయి ఎఫెక్ట్స్ ఆఫ్ మూవింగ్ ఎయిర్. తర్వాత ఇవి కొంచెం యాక్టివిటీస్ అనేవి మీరు చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. ఈ గ్లాస్ యాక్టివిటీ ఉంటుంది, ఎయిర్ ప్రెషర్కి సంబంధించింది. అలాగే మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇది ఒకటి యాక్టివిటీ ఉంటుంది, సైక్లోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయో అది మనం చెప్తాను. ఓకే, దానికన్నా ముందు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఈ టూ మనం ఇప్పుడు ఇక్కడ బ్రీఫ్గా నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ అన్ఈవెన్ హీటింగ్ బిట్వీన్ ద ఈక్వేటర్ అండ్ ద పోల్స్. యూ మైట్ హ్యావ్ లర్న్డ్ ఇన్ జియోగ్రఫీ దట్ ద రీజియన్ క్లోజ్ టు ద ఈక్వేటర్ గెట్స్ మోర్ హీట్ ఫ్రమ్ ద సన్. ఏంటిది? ఇప్పుడు ఇది టోటల్ ఎర్త్ అనుకోండి, ఈక్వేటర్. ఈ రీజియన్ ఏదైతే ఉందో దీన్ని మనము ఎక్కువగా హీట్ ఉంటుంది అని అంటాం, అవునా కదా? ఓకే, అది జియోగ్రఫీలో నేర్చుకుంటాం కదా. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద డైరెక్షన్ ఆఫ్ ద సన్ లైట్ బీన్ స్ట్రేటర్ క్లోజ్ టు ద ఈక్వేటర్. దానికి ఎందుకు రీజన్ అట? ఓకే, ఇప్పుడు సన్ లైట్ ఇక్కడ వస్తాడు ఈస్ట్, ఇది వెస్ట్ అనుకోండి. ఫస్ట్ ఇక్కడనే కొడతాడు కదా, అంటే ఈక్వేటర్లో, మళ్ళీ ఇట్లానే వస్తాడు కదా, ఇక్కడనే కదా, అంటే అది మిడిల్లోనే స్ట్రేట్ లైన్గా ఉంటుంది కాబట్టి స్ట్రేటర్
క్లోజ్ టు ద ఈక్వేటర్ కాబట్టి సన్లైట్ ఎక్కువగా హాట్ ఉంటుంది. ఓకే, ద ఎయిర్ ఇన్ దిస్ రీజియన్స్ గెట్ వార్మర్. అక్కడ ఉన్నటువంటి ఎయిర్ ఎట్లా ఉంటుందట, వార్మర్గా అంటే వేడిగా ఉంటుంది. ద వార్మ్ ఎయిర్ రైజెస్ అండ్ ద కూల్ ఎయిర్ ఫ్రమ్ ద regions in the 0 to 30 degree latitude belt on either side of the equator moves in this movement of air sets forth winds that move over the air. ఇదంతా కూడా భూమి కదలికకు కారణమవుతుంది అని ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ ఆల్సో seen that the increased wind speed is accompanied by a reduced air pressure and the aids rain. ఇక్కడ చూసుకున్నట్లయితే let us try to understand how winds are produced, how they bring rain and how they can be destructive sometimes. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి అన్ఈవెన్ హీటింగ్ ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్. ఇక్కడ ఏం చూసినాం, అన్ఈవెన్ హీటింగ్ బిట్వీన్ ద ఈక్వేటర్ అండ్ ద పోల్స్ చూసినాం. ఇక్కడేమో ల్యాండ్ అండ్ వాటర్ చూద్దాం. ఓకే, యూ హ్యావ్ రీడ్ అబౌట్ ద సీ బ్రీజ్. ఓకే, ల్యాండ్ బ్రీజ్ ఇప్పుడే మనం నేర్చుకున్నాం కదా, సీ ఎక్కువ తొందరగా హీట్ అవుతుందా, ల్యాండ్ హీట్ అవుతుందా అనేది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది, ఇన్ సమ్మర్ నియర్ ద ఈక్వేటర్ ద ల్యాండ్ హీట్ అప్ ఫాస్టర్ అండ్ డ్యూరింగ్ ద డే ద టెంపరేచర్ ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ హయ్యర్ దెన్ ద వాటర్ ఇన్ ద ఓషియన్. ఏంటిదట, సమ్మర్లో ఈక్వేటర్, నియర్లో ఈక్వేటర్ ఉంటుంది కదా, అక్కడ ఏముంటుందట, ల్యాండ్ అనేది చాలా హీట్ ఫాస్టర్గా అయిపోతుంది. ఏంటిది, డ్యూరింగ్ ద డే టెంపరేచర్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ హయ్యర్ దెన్ ద వాటర్ ఇన్ ద ఓషియన్. డే టైంలో వాటర్, ఓషన్ వాటర్లో కంటే దీని యొక్క టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. ద ఎయిర్ ఓవర్స్ ద ల్యాండ్ గెట్స్ హీటెడ్ అండ్ రైజెస్, దిస్ కాజ్ ద విండ్స్ టు ఫ్లో ఫ్రమ్ ద ఓషన్ టువర్డ్స్ ద ల్యాండ్. ఇది మనకేంటిది, ఆ ఎయిర్ అనేది ఏమవుతుంది, ఓవర్ ద ల్యాండ్ గెట్ హీటెడ్ అండ్ రైజెస్, ఎక్కువగా హీట్ అయ్యి అది రైజ్ అవుతుంది. దాన్నే మనము విండ్ ఫ్లోగా కారణమవుతుంది. దాన్నే మనకు ల్యాండ్, ఆ ఓషన్స్ నుండి ఏమవుతుంది, ల్యాండ్కి వచ్చేస్తుంది. ఓకే, తర్వాత దిస్ ఆర్ మాన్సూన్ విండ్స్, ఇవే మనం ఏమంటాం, ఋతుపవనాలు అంటాం. దిస్ ఈజ్ యూజువల్లీ డ్యూరింగ్ ద మంత్స్ ఆఫ్ జూన్ టు సెప్టెంబర్. ఋతుపవనాల కాలం ఎంత అని అడిగాడు. ఏమిటిది, జూన్ టు సెప్టెంబర్ అంటే కాలం అంటే ఆ మధ్యలో వస్తుంది అని. ఓకే, ద డైరెక్షన్ ఆఫ్ ద విండ్ ఫ్లోస్ గెట్స్ యూజువల్లీ రివర్స్డ్ ఇన్ ద మంత్స్ ఫ్రమ్ డిసెంబర్ టు ఎర్లీ మార్చ్. మళ్ళీ అంటే ఏంటిది, ఇప్పుడు నైరుతి ఋతుపవనాలని అంటాం వీటిని ఇంకొకటి ఏమంటాం, దాన్ని రివర్స్గా మళ్ళీ రివర్స్కి వస్తాయి కదా, అవి ఎప్పుడు వస్తాయి అంటే డిసెంబర్ టు ఎర్లీ మార్చ్, డిసెంబర్ నుండి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అట్లా ఆ టైంలో వస్తాయి అన్నట్టు. ద వైండ్ ఫ్లోస్ ఫ్రమ్ ద ల్యాండ్ టు ఓషన్ యాజ్ సీ క్లోజ్ మోర్ స్లోలీ. ఏంటిదట, ద వైండ్ ఫ్లోస్ ఫ్రమ్ ద ల్యాండ్ టు సీ, ఓషన్, ల్యాండ్ నుండి ఓషన్కి వస్తుంది కదా, అప్పుడు ఏమవుతుంది, సీ కూల్స్ మోర్ స్లోలీ. ఏంటిదట, మెల్లగా కూల్ అవుతుంది. ఓకే, ద డైరెక్షన్ ఆఫ్ ద విండ్ ఫ్లోస్ గెట్ యూజువల్లీ రివర్స్ ఇన్ ద మంత్స్ ఫ్రమ్, ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ద విండ్స్ ఫ్రమ్ ద ఓషన్స్ క్యారీ వాటర్ అండ్ బ్రింగ్ రెయిన్స్. ఏంటిదట, ఓషన్స్ నుండి వచ్చేటువంటి విండ్స్ ఉంటాయి కదా, అవి ఏం తీసుకొస్తాయి, వాటర్, అలాగే రెయిన్స్ని కూడా తీసుకొస్తాయి. ఫార్మర్స్ ఇన్ అవర్ కంట్రీ డిపెండ్ మెయిన్లీ ఆన్ ద రెయిన్స్ ఫర్ దేర్ హార్వెస్ట్స్. వీ కెన్ ఆల్సో జనరేట్ ఫ్రమ్ హై స్పీడ్ విండ్, thus we can see the usefulness of winds in our life. ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సైక్లోన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది ఒకటి చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో నుండి మొన్న జూన్లో జరిగినటువంటి ఒక క్వశ్చన్ ఏంటిదంటే, సైక్లోన్లో ఒక పేరు లైలా అని ఇవ్వడం జరిగింది. చూద్దాం. సైక్లోన్స్ ఆర్ ద ఫార్మ్ ఆఫ్ వయలెంట్ స్టార్మ్స్ ఆన్ ఎర్త్. ఇది ఏంటిదట, ఒక వయలెంట్ స్టార్మ్స్కి యొక్క కారణం అంటే ఆ పద్ధతిలో ఉంటుంది అన్నట్టు. పీపుల్ కాల్ ది స్టార్మ్స్ బై నేమ్స్ సచ్ యాజ్ టైఫోన్స్, తుఫాన్స్ అంటాం కదా, ఓకే, హరికేన్స్ ఎక్సెట్రా, డిపెండింగ్ ఆన్ వేర్ దే అక్కర్. లెట్ us try to understand the phenomena of the cyclone through the following activity. ఎగ్జాంపుల్ లైలా, బుల్బుల్ సైక్లోన్స్. ఇవి లైలా అనేది అడగడం జరిగిందండి. ఓకే, కాబట్టి మనం ఇంపార్టెంట్గా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్, ట్రోపికల్ సైక్లోన్స్ ఆర్ లైక్ గెయిన్డ్ ఇంజన్స్ దట్ యూస్ వార్మ్ మాయిస్ట్ ఎయిర్ యాజ్ ఫ్యూల్. ఓకే, తర్వాత సైక్లోన్స్ కెన్ బి వెరీ డిస్ట్రక్టివ్. అది చాలా డిస్ట్రక్టివ్. హెవీ రెయిన్ ద్వారా వస్తుంది, స్ట్రాంగ్ విండ్ ద్వారా వస్తుంది. డిపెండ్స్ ఆన్ ద ఇంటెన్సిటీ, ఇట్స్ సైజ్ అండ్ ఇట్స్ లొకేషన్. అక్కడ ఉన్నటువంటి ఆ లొకేషన్ అండ్ సైజు కూడా డిపెండ్ అయి ఉంటుంది. సైక్లోన్స్ ఇన్ఫర్మేషన్ మనకి ఎవరిస్తారంటే ఐఎండి, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. ఇక్కడ డిఎస్సి 2024లో ఏమని అడిగారంటే ఐఎండికి ఎక్స్పాండ్ చేయండి అని ఇవ్వడం జరిగింది. సో మనం ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్గా నేర్చుకోవాలి. విండ్ స్పీడ్ వచ్చేసి
మనము ఎట్లా కొలుస్తామంటే యానిమోమీటర్కి ద్వారా కొలుస్తాము. ఓకే, ఇది హౌ సైక్లోన్స్ ఆర్ ఫార్మ్డ్, ఇది ఒకసారి చూసుకోండి. తర్వాత మనకు డిస్ట్రక్టివ్ బై సైక్లోన్స్, ఇది మనం ఇప్పుడు నేర్చుకున్నాము. అలాగే మీరు ఏం చేయండి అంటే సైక్లోన్స్ అప్పుడు డూస్ అండ్ డు నోట్స్ ఒక్కసారి మీరు చదువుకోండి. తర్వాత పోస్ట్ సైక్లోన్ మెజర్స్ అంటే ఏంటిది అంటే నార్మల్గా నేను అన్నీ కూడా దీంట్లో ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్నాయి చెప్పేసిన. ఇప్పుడు దీంట్లో ఐఎండి అనేది ఇంపార్టెంట్. ఓకే, తర్వాత ఏంటిది మనము ఇక్కడ కొన్ని మెజర్స్ ఉంటాయి. ఏంటిది, వి షుడ్ నాట్ ఇగ్నోర్ ద వార్మింగ్ issued by the meteorological department through TV, radio or newspapers. Pass on the information to others and ignore rumors. When cyclone alert is on for your area, continue normal working but stay alert to the radio warnings. We should make necessary arrangements to shift essential household goods, domestic animals and vehicles etc. to safe places. నేను చెప్తా అంటే అర్థమైపోతుంది మీకు, మళ్ళీ తెలుగులో అవసరం లేదు కదా. ఓకే, నెక్స్ట్ స్విచ్ ఆఫ్ ఎలక్ట్రికల్ మెయిన్స్ ఇన్ యువర్ హౌస్. కీప్ రెడీ ద ఫోన్ numbers of all emergency services like police, fire, bridge and medical centers. Pack essential for yourselves and for your ఫ్యామిలీ కూడా. ఓకే, టు లాస్ట్ ఏ ఫ్యూ డేస్, కొన్ని రోజుల వరకు ఎసెన్షియల్ ఉన్నాయన్నీ ప్యాక్ చేసుకోండి. ఇంక్లూడింగ్ మెడిసిన్, స్పెషల్ ఫుడ్ ఫర్ దోస్ హూ వుడ్ నీడ్ ఇట్. దిస్ మే ఇంక్లూడ్ బేబీస్ అండ్ ఎల్డర్స్. ఓకే, ఇది మనకు ఈరోజు సంబంధించినటువంటి క్లాస్ అండి. సో ఖచ్చితంగా మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారనేది నమ్మకం ఉంది మాకు. అలాగే లైక్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.